హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెన్నీ బేబీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మసాలా వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. సో ఇవి మా చాలా కొన్ని వంకాయలు అండి. లాస్ట్ టైం చేశాను కదా గుత్తి వంకాయ కూర ఇదే వంకాయలతో. సో ఈరోజు మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. సో ఫస్ట్ మనం కడిగేసుకోవాలండి. ఇలా 2-3 టైమ్స్ అలా కడిగేసుకోండి వాటర్తో. కడిగేసిన తర్వాత కన్నాల గిన్నెలో అలా ఉంచండి కొద్దిసేపు తడిపోయేంత వరకు. అంతలోపు ఇలా తనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, వేరుశనగపప్పు అండి. అలా వేయించుకొని వేరుశనగపప్పు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, వేరుశనగపప్పుల పొడి. ఇలా తడి ఆరింది కదండి. ఇలా ఉప్పు వేసి వాటర్ ఉంచండి. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత చేదు ఇచ్చకుండా అలా ఉప్పు నీళ్ళలో వేయండి. కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఎన్ని వంకాయలు వేస్ట్ అయ్యాయో, పక్కన పెట్టకండి వేస్ట్ అయినవి. ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేయండి, లేకపోతే చేదు ఇరుస్తుందండి. సో కట్ చేసుకొని ఎక్కువ కొంచెం ఇది కన్నలు పడుతుంది కదండి వంకాయ, అవి చూసి వేసుకోవాలండి. మనం బాగాలేదు పక్కన వేసేసుకోవాలి. సో వంట చేసే వాళ్ళకందరికీ ఇది ఐడియా ఉంటుందండి. కొత్త వాళ్ళకి కూడా ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో ఉంచండి. ఒక ప్యాన్ రెడీ చేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేయండి, ఆనియన్ యాడ్ చేయండి, కొద్దిసేపు మగ్గ కరివేపాకు యాడ్ చేయండి. అలా కలిపెట్టండి కొద్దిసేపు. తర్వాత టమాటో యాడ్ చేయండి. సగం మగ్గిందండి. సగం మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత వంకాయ యాడ్ చేయండి, కట్ చేసిన వంకాయ. అలా సాల్ట్, పసుపు యాడ్ చేయండి. అలా కలిపెట్టండి. మూత కొంచెం మగ్గపెట్టండి. ఉప్పు, పసుపుతో అలా మగ్గబెట్టండి వంకాయ. తర్వాత మగ్గిన తర్వాత కారం పొడి, కొబ్బరి పొడి, వేరుశనగపప్పు పొడి, ధనియాల పొడి యాడ్ చేయండి. ఇలా కలిపెట్టండి. కొద్దిసేపు అలా మగ్గబెట్టాక మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఉడుకుతూ ఉండండి. సో కొంచెం ఉప్పు తక్కువ అంటే చూసుకొని వేసుకోండి. అలా మగ్గుతుందండి. సో ఉడుకు పట్టిందండి. సో సగం ఉడికిందండి. సో ఆల్మోస్ట్ అడుగుతూ ఉందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేయట్లేదండి నా వీడియో చూస్తూ కూడా. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ పట్టండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో అలా ఉడుకుందండి. సో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. అయిపోయింది ఆల్మోస్ట్. సో మేము జొన్న రొట్టెతో కాంబినేషన్ తింటున్నాం ఈరోజు. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ బటన్.